దేవుని బిడ్డలారా, మనిషి కదా తన నిర్ణయాలను మార్చుకున్నట్లు, మనిషి కదా నిర్ణయం చేసి తప్పిపోయినట్లు దేవుడు తప్పిపోయేటటువంటి వాడు కాదు. ఆయన మనిషిలా మాట్లాడేటటువంటి వాడు కాదు, మనిషిలా తప్పిపోయేటటువంటి వాడు అంతకన్నా కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఏ నిర్ణయం చేశాడు అంటే మనల్ని తన కుమారులనుగా, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తన కుమారులనుగా స్వీకరించుటకు మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడట. ఎంత గొప్ప ఆధిక్యత కదా ఇది మనకు. దేవుడు నీ కొరకు నా కొరకు ఒక నిర్ణయం చేశాడట. ఏంటి ఆ నిర్ణయం? నువ్వు నేను దేవునికి దూరంగా ఉన్నప్పుడు, నీవు నేను పాపంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు, నీవు నేను ఈ లోకంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు, దేవునికి దూరంగా దేవుని దూషిస్తూ దేవుడంటే ఎవరో తెలియనటువంటి పరిస్థితిలో ఆ నరకానికి వెళ్ళేటటువంటి మార్గంలో మనము ప్రయాణం చేస్తూ గుడ్డిగా వెళ్ళేటటువంటి ఆ పరిస్థితులలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన కోసం ఏం చేశాడట? ఒక నిర్ణయం చేశాడట. ఏ నిర్ణయం చెప్పండి? తన కుమారులనుగా స్వీకరించటానికి. అబ్బా!